మళ్ళీ షేర్ మార్కెట్ పుంజుకున్నట్టు కనిపిస్తుంది. వార్తల న్యూస్ తోటి ఈ విధంగా జరిగినట్టు మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా మన యొక్క ఇండెక్స్లు పెరగడం జరిగింది. అదేవిధంగా కొన్ని షేర్లు కూడా పెరగడం జరిగింది. ముఖ్యంగా సెన్సెక్స్ 596 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా బాగా పెరిగింది. ఇది మనం చెప్తుంటే ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే 170 పాయింట్లు ఒకే రోజు పెరిగిందంటే మన షేర్ మార్కెట్ ఒడిదుడుకులు ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది అని నేను చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు ఏ విధంగా మనకు ఉన్నాయంటే ఈరోజు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓలా ఎలక్ట్రికల్ కొత్త వాహనాలు ఈవీ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. 2026 జియో 27 రిటైల్ ఐపీఓలు వస్తాయి. నారింజ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ దొరకట్లేదు. అదేవిధంగా భారత్ అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభమైనాయి. అందువల్లనే నిన్న షేర్ మార్కెట్ పెరిగింది. ముఖ్యంగా రిసెషన్ వస్తుందని, ఆర్థిక మాంద్యం వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ మళ్ళీ అమెరికాను చూసి మిగతా దేశాలు లండన్లో ఉద్యమాలు కానీ, ఆస్ట్రేలియా ఉద్యమాలు కానీ పోలికలు మనము పోల్చుకుంటే ఏదైతే ముఖ్యంగా ఈ మైగ్రేషన్కు సంబంధించినటువంటి దాని మీద వాళ్ళు చాలా రూల్స్ పెట్టారు. అదేవిధంగా ముఖ్యంగా మనం గమనిస్తే మనకు అక్కడ ఐటీ రంగం నిపుణులు వాళ్ళ దగ్గర లేరు. మమ్మల్ని చాలా హుండాయ్ కంపెనీని అరెస్ట్ చేయడం కూడా కొంతమందిని చేయడం జరిగింది. ఇప్పుడు మోడీగా అక్కడ భారత దౌత్య సంబంధించినది అన్నీ కూడా మళ్ళీ గాడిలో పడినట్టు మనకు కనిపిస్తుంది. మన దేశం నుంచే ఎక్కువగా పోవాలి కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఫ్యాక్టర్ తోటి మనకు యుఎస్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ గారు తగ్గినట్లు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో ఒక డాలర్తో పాటు రూపాయిని కూడా పటిష్టం చేయాలనే ఆలోచనలో ఉన్నటువంటి భారతదేశ ప్రభుత్వం ఇక్కడ రష్యాతోటి, చైనాతోటి, ఇంకా కొన్ని దేశాలతోటి మైత్రితోటి మనం కూడా అదేవిధంగా ఏదైతే డాలర్స్లో పే చేయాలనో డాలర్స్ కాకుండా రూపాయల్లో పే చేయాలనుకోవడం, అదేవిధంగా మన రూపాయకు ఎక్కువ స్ట్రెంత్ వచ్చేటట్టు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. ఇక దీనిలో భాగంగా మన ఫార్మా రంగంలో ముఖ్యంగా ఇక్కడ ఫార్మా రంగ కంపెనీలు ఉన్నా కూడా అమెరికా వాళ్ళు వచ్చి చెక్ చేసి వాళ్ళు ఓకే అంటేనే ఇక్కడ పొల్యూషన్ వాళ్లకు మెడిసిన్స్ వెళ్తాయి. ఇది గతంలో చాలా రోజుల నుండి జరుగుతుంది. అక్కడ పొల్యూషన్కు సంబంధించినటువంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అక్కడ పొల్యూషన్ చేస్తే జైలు పోవాల్సింది వస్తుంది. ఇండియాలో చేస్తే అలాంటి పరిస్థితి లేదు. యుఎస్ఏ, బ్రిటన్, చైనా నుంచి వెండిని దిగుమతి చేసుకుంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏడాదిలో 1.5 లక్షలకు కిలో వెండి ధర. ఈ బంగారు కూడా తగ్గుతుందని కొంతమంది, పెరుగుతుందని కొంతమంది చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. తగ్గడం అంటూ ఉండదు కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అప్రమత్తంగా ఉండాలని నేను భావిస్తూ నమస్తే. ఈరోజు కొంచెం జాగ్రత్తగా మంచి షేర్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.